హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ. దిస్ ఇస్ శ్రీకర్, యువర్ ఫిజిక్స్ టీచర్. ఈ రోజు మనము ఏపీ వాళ్ళకి ఎప్సెట్ ఏదైతే ప్రళయం కోర్స్ క్రాష్ కోర్స్ కరెంట్లీ రన్ అవుతుందో ఆ పర్టికులర్ కోర్స్లో ఉన్న డిపిపిస్ కానీ, నోట్స్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ, టాప్ 200 క్వశ్చన్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ ఎలా యాక్సెస్ చేయాలో చాలా మందికి అర్థం కావట్లేదు. నార్మల్గా మన పీడబ్ల్యూ వెబ్సైట్కి వెళ్ళినా సర్చ్ చేయండి ఇలా ప్రళయం ఏపీ ఎప్సెట్, లేదా నార్మల్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళేసి ప్రళయం ఏపీ ఎప్సెట్ క్రాష్ కోర్స్ అని కొట్టండి ఫిజిక్స్ వల్ల. కొట్టంగానే మీకు డైరెక్ట్గా ఈ లింక్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, 2026 ఇందులో మీరు చూసుకుంటే ఈ పర్టికులర్ బ్యాచ్లో యూ కెన్ డైరెక్ట్లీ ఎన్రోల్ అనేది ఫ్రీ, మీకు ఫ్రీగా ఎన్రోల్ అయిపోవచ్చు. ఇలా ఎన్రోల్ కొట్టంగానే మీరు ఎన్రోల్ అవుతుంది. ఇందులో ఎన్రోల్ కాగానే మనకి సబ్జెక్ట్స్లోకి వెళ్ళండి. సబ్జెక్ట్స్లోకి వెళ్ళగానే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు జస్ట్ ఫిజిక్స్ మీద ఇలా క్లిక్ చేసుకొని ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ చాప్టర్ వైజ్ మనకు అన్ని ఏమేమైతే లెక్చర్స్ కవర్ చేసామో వాటి యొక్క రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. దానిలో ఆ పర్టికులర్ చాప్టర్ లోపలికి వెళ్తే మీకు దాని యొక్క లెక్చర్ నోట్స్, డిపిపిస్, కంప్లీట్ డిపిపిస్ అవైలబుల్గా ఉంటాయి. తర్వాత నోట్స్ అవైలబుల్ ఉంటుంది, పీడిఎఫ్స్ ఉంటాయి. ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఇలా వెనక్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టడీ మెటీరియల్కి వెళ్ళండి. ఈ స్టడీ మెటీరియల్ మీకు ఓన్లీ పీవైక్యూస్, పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మెయిన్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్, టాప్ 200 క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు దీన్ని ఇట్లా వీవ్ నోట్ అని కొట్టగానే మీకు పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది. దానిలో టాప్ 200 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మన క్లాస్ 11, 12 క్లబ్ అయినాయి అన్ని క్వశ్చన్స్ ఈ పర్టికులర్ పీడిఎఫ్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. లాస్ట్లో ఆన్సర్స్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. దీంతో పాటు మీరు రుద్ర ఏపీ టెస్ట్ సిరీస్ కూడా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే మీరు సేమ్ అలాగనే రుద్ర ఏపీ ఎప్సెట్ టెస్ట్ సిరీస్ అని చెప్పి టైప్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ విత్ రెగ్యులర్ అని చెప్పి 299తో యూ కెన్ లాగిన్ అన్న. సో ఎందుకంటే వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్ అంటే జస్ట్ చదవడం వల్ల, వీడియోస్ చూడడం వల్ల, లెక్చర్ నోట్స్ రాసుకోవడం వల్ల, ఫార్ములా షీట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల సరిపోదు. కాన్సెప్ట్స్తో పాటు మీరు ప్రాబ్లమ్స్ చేయాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం కూడా ఫైన్ సార్, చాలామంది ప్రాబ్లమ్స్ చేస్తారు, ఇది ఓకే. కాకపోతే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఆ కాంపిటేటివ్ స్పిరిట్లో పెట్టుకోవాలి. కాబట్టి మాక్ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ సిరీస్ రావడం వల్ల మీకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. సో ఈ టెస్ట్ సిరీస్లో మనకి మేజర్గా ప్రాబ్లమ్ సాల్వ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఇందులో చూసుకున్నట్లయితే బ్యాచ్ ఫీచర్స్లో మనకి 14 సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్ ఉంటాయి. అలాగే 10 ఫుల్ లెంత్ టెస్ట్, అంటే అన్ని సబ్జెక్ట్స్ కంబైన్డ్ టెస్ట్ 10 ఉంటాయి. అలాగే 9 ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మనకి ఏవైతే సబ్జెక్ట్ వైజ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయో అవి 9 ఉంటాయి అన్న టోటల్గా. అలాగే మనకి దాంతోపాటు మన క్రాష్ కోర్స్ అన్న యూ కెన్ యాక్సెస్ ఆన్ యూట్యూబ్. ఆల్సో యాప్లో కూడా మీకు పర్ఫెక్ట్గా నీట్గా స్ట్రక్చర్ చేసి ఉంటుంది. సో ఆల్ ఐ వాంట్ సే ఇస్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. కాకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ షుడ్ బి యువర్ ప్రైమరీ అజెండా. ఓకే, ఎంత కాన్సెప్ట్ చదివినా సరిపోయినా ఆ ప్రాబ్లమ్స్ చేయకుండా పోతే దెర్ ఇస్ నో పాయింట్. నేను పోయి డిస్క్రైబ్ చేసుకుంటా ఒక పర్టికులర్ ఫార్ములా నాకు మంచిగా వచ్చి అంటే అక్కడ పర్ఫెక్ట్ ఫార్ములా వేసి వాల్యూస్ వేసి ప్లగిన్ చేసేసి ఆన్సర్ తీసుకురావడం ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడే మీకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్ వస్తుంది. సో ద బెటర్ యూ ప్రాక్టీస్, ద బెటర్ యూ గెట్ గుడ్ ర్యాంక్, అండ్ గుడ్ ర్యాంక్ గుడ్ కాలేజ్. సో అది నాన్న. సో ఏంటి, సో మళ్ళీ ఒకసారి చూపిస్తే ఇక్కడ చూడండి, యూ కెన్ యాక్సెస్ ద కోర్స్. ఇక్కడ కోర్స్ ఫిజిక్స్ వాళ్ళలో మనకి ప్రళయం ఏపీ ఎప్సెట్ కొట్టండి. సబ్జెక్ట్ వైజ్లో సబ్జెక్ట్స్కి వెళ్ళండి. సబ్జెక్ట్లో స్టడీ మెటీరియల్ ఉంటుంది. స్టడీ మెటీరియల్కి మీరు వెళ్తే మీకు టాప్ 200 క్వశ్చన్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. చాప్టర్స్లోనేమో ప్రతి చాప్టర్ మీరు యూ కెన్ యాక్సెస్ ద డిపిపి ఆల్సో. ఓకేనా? సో దిస్ ఈజ్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.